దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. లైవ్లో వీక్షించే వాళ్ళు సైతం ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని దేవుని మాటలు వినండి. సాక్షాత్తు యేసు ప్రభు వారే చెప్పినటువంటి మాట ఇది. మనుషులకు లేదా మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే 6వ అధ్యాయం 1వ వచనంలో మీరు చేసేటువంటి నీతియుక్తమైన కార్యములు మనుషులకు కనబడకుండా జాగ్రత్త పడండి అన్నాడు. చాలా స్పష్టంగా కనబడేటట్టు చూడమన్నాడా, కనబడకుండా జాగ్రత్త పడమన్నాడా? కనబడకుండా జాగ్రత్త పడండి, లేకపోతే పరలోకమందున్న మీ తండ్రి దగ్గర మీకు ఫలము దొరకదు అన్నాడు. అదే ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. ఈ రెండు మాటలు పక్కపక్కన పెట్టి చదవండి. ఇప్పుడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు పక్కనే మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. సెట్ అయిందా? రివర్స్ అయిందా? ఓ చోట ఏమంటున్నాడంటే మనుషులకు కనబడకుండా మీరు చేసేటువంటి నీతి కార్యములు సత్కార్యములు చేయండి అంటున్నాడు. నీతి కార్యమన్నా సత్కార్యమన్నా మంచి పనులన్నా ఒకటే. మళ్ళీ ఒక చోట అంటున్నాడు, ఒక చోటేమో కనబడకుండా జాగ్రత్త పడండి అన్న ఆయనే, మరో చోట మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వెలుగు ప్రకాశింపనీయుడి అంటే ఒళ్ళంతా లైట్లు కట్టుకొని ప్రకాశించమని కాదు. వారి ఎదుట మీ వెలుగు అంటే సత్క్రియలు అనేటువంటి వెలుగు. సత్క్రియలు మీ ద్వారా జరుగుతున్నప్పుడు అది ప్రజలు చూడాలి, చూసి వాళ్ళు దేవుణ్ణి మహిమపరచాలంటాడు ఒక చోట. ఒక చోటేమో మీరు చేసే ఆ నీతి క్రియలు ఆ సత్క్రియలు మనుషులు చూడకుండా ఉండాలి, రహస్యంగా చేయమన్నాడు. ఇది ఒకదానికొకటి విరోధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఒక చోటేమో మనుషులకు కనబడేటట్టు చేయండి అంటాడు, ఒక చోటేమో మనుషులు చూడకుండా చేయండి, మీ పరలోకపు తండ్రి చూడాలని చేయండి అంటాడు. అసలు ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలి? జస్ట్ పక్క అధ్యాయాల్లోనే ఈ వైరుధ్యం కనపడుతుంది. నిజానికి అక్కడ వైరుధ్యం ఏమీ లేదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు అసలు ఉద్దేశాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు అనేది గ్రహించండి అంటున్నాడు. అసలు ఉద్దేశాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు అని. నువ్వు సమాజంలో వ్యక్తులకు చేసిన, దేవుని నామంలో దేవుని కోసం చేసిన, నువ్వు చేసేటువంటి నీతి కార్యములు లేక సత్కార్యములు నువ్వు చేసేటువంటి ఉద్దేశాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు అనే సత్యాన్ని యేసు ప్రభు చెప్పకనే చెప్పాడు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మన ప్రవర్తన అన్యజనుల మధ్య జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తనను బట్టి అన్యజనులు దేవుణ్ణి మహిమపరచాలని ఒక చోట కాదు అనేక చోట్ల రాయబడి ఉంది. అంటే సభ్య సమాజము దేవుని బిడ్డల యొక్క ప్రవర్తనను గమనించి వారికి మనకి సరిపోల్చి చూసుకొని వాళ్ళు ఉన్నటువంటి లోపాయకారితనం జీవితాన్ని గమనించుకొని మనల్ని బట్టి వాళ్ళు మార్పు మీరు బ్రతకండర్రా అని ఒక చోట కాదు అనేక చోట్ల బైబిల్లో రాయబడి ఉంది. దాన్ని కూడా నేను మీకు చూపిస్తా, చూస్తారా? చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పేతురు పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము నేను చూపిస్తాను. చూడండి, 15వ వచనం చదువు. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై
అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి.